గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, చాలా వరకు ఒకప్పటి పరిస్థితులు పక్కన పెడితే ఇప్పటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎక్కువయ్యే కొద్దీ అసలు ఎలా ఉంది మా జాతకము, ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, దీనికోసం మేము ఎవరిని పట్టుకోవాలి, జ్యోతిష్యుల్ని, వాళ్ళు ఎంతవరకు చెప్తారు, ఏంటి చెప్పిన దానివల్ల మాకు నిజంగా ఫలితం ఉంటుంది, ఇలాంటి నమ్మకాలు ఎక్కువైపోయాయి. మూఢనమ్మకాలు అనుకునే వాళ్ళు ఉన్నారు, నమ్మే వాళ్ళు ఉన్నారు. మరి జాతకం చూపించుకునే విషయానికి వస్తే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు చాలా మంది అన్నట్టుగా చాలా మంది ఉన్నారు చూసేవాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని చూస్తే ఇంత అని చెప్పి ఫీజు. నిజంగా జాతకం డబ్బులు ఇస్తేనే చూడాలా, లేదు ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చినా చూడొచ్చా, ఇంతే తీసుకోవాలి అని ఏమైనా ఉంటుందా? అంటే ఈ జాతకం అనేది ఒక మనిషి జీవితంకి సంబంధించింది. వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపియాలి, ఉన్న ఇబ్బంది నుంచి బయటపడేయాలి. కానీ మరి డబ్బు డిమాండ్ చేసి అది వర్కౌట్ అవ్వకపోతే అది పక్కన పెట్టేసి ఇంకోటి చూసుకునే విధానం కూడా చూస్తున్నాం. అసలు ఏంటి, దీని గురించి ఏం మాట్లాడతారు గురువుగారు మీరు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, మీరు అడిగిన ప్రశ్న చాలా ఈ రోజుల్లో మనకు కోటాను కోట్ల ప్రజలకు చాలా అవసరమైనటువంటిది. ఏదో మామూలు వ్యక్తులకు కొంతమందికి అని కాదు. అవును గురుగారు. ఎవరికైనా సమస్యలు అనేటువంటివి ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉన్నాయి. మనం పురాణాలను తీసుకున్నా కూడా సమస్యలు ఉన్నాయనే కదా, వాటి గురించే కదా మాట్లాడుతున్నాం. రాముడికి ఓ సమస్య, అలాగే పాండవులకు సమస్యలు, అలా పురాణాలు కూడా చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న బాగుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత ఇస్తేనే చెబుతారా లేకపోతే లేదా. నేను ముఖ్యంగా అంటే నేనేదో ముఖతః చెప్తున్నాను అని కాదమ్మా. నేను కెమెరా ముందు చెప్పినా, కెమెరా బయట నేను లోపల నేను తర్వాత కెమెరా ఆఫ్ చేసిన తర్వాత చెప్పినా కూడా పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా, అమ్మవారి ఉపాసనాపరుడిగా నాకు ఎవరైనా ఫోన్ చేస్తే జాతకానికి ఎంత ఇవ్వాలి గురువు గారు అని అడిగితే, అమ్మ మీకు తోచినంత ఇవ్వండి, నాకు నిర్దిష్టముగా ఇంత అని నేను పెట్టుకోలేదు. ఎందుకంటే చేసేవాళ్ళు ఏదో సమస్య చిన్నదా పెద్దదా అనేది తర్వాత సంగతి. కానీ సమస్య అనేటువంటిది ఏదో ఉండి మేము మాట్లాడే విధానము కావచ్చు, చెప్పే విధి విధానాలు కావచ్చు, అవేవో నచ్చి ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకు చేస్తారు. మీరన్నట్టుగా ఎంతో మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అందరూ మహానుభావులే, ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. ఏ రెండో మాట్లేదు, దానికి అందరికీ వందనం పెట్టాల్సిందే. అయితే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్లకు నచ్చిన విధముగా వాళ్ళకి చేస్తారు. మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పలేను, నాకు తెలియదు. నా సంగతి ఏమిటి అంటే, నా వరకు నేను మీరు ఏది ఇచ్చినా తీసుకుంటాను. నేను అడిగి తీసుకున్నాను అంటే నేను అడిగినాను అనేటువంటి అపఖ్యాతి నాకు రానియ్యకు తల్లి అని అమ్మవారికి ఒక నమస్కారం పెట్టుకుంటా. మరి అడగనిదే అమ్మైనా పెట్టదు అనేటువంటిది ఒకటి ఉంది కదా. అడగకపోతే ఎట్లా తెలుస్తుంది అంటే, ఈ రోజుల్లో అది ఎప్పుడో పాత మాట. ఈ రోజులలో ఎదటివాడి యొక్క ఇది వాళ్లకు తెలుసు. ఏదో వాళ్ళకు చేతనైనంత ఇస్తారు. ఒక సమస్యలో ఉండి ఫోన్ చేసినప్పుడు నేనే వాళ్ళకు ఒక సమస్య కారాదు కదా. అబ్బా గురువుగారు ఇంత అడిగినారు, ఇంత అడిగితే ఇంక నేనేం చేసుకుంటాను గురువు గారి దగ్గర ఇంత అని చెబితే, అలా చెప్పినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఉంది ఇవ్వగలిగిన వాళ్ళు వాళ్ళకు తెలుసు కదా నాకు ఎంత నేను జాతకానికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ప్రేమతో ప్రేమపూర్వకముగా వాళ్ళు ఇచ్చిండేది నాకు కూడా నిలబడుతుంది. నేను అడిగితే వాళ్ళు ఇవ్వలేక చేతులు తడుముకొని అరే నా దగ్గర లేదే ఎలాగబ్బా అని ఎవరినైనా అప్పు చేసైనా అడిగి ఇప్పించుకొని నాకు ఇచ్చినప్పుడు నేను అతన్ని అప్పుల పాలు చేసిన వాడిని అయినానా, మేలు చేసేవాడిని అయినానా? అప్పుల పాలు చేసినట్టే. అంతే కదా. అలాంటి భావన ఉండొద్దు అని నేను అందరికీ, నాకు ఇప్పటి వరకు
నేను వాస్తు అస్ట్రాలజర్గా ఎవరు ఫోన్ చేసినా గురువుగారు ఎంత ఇవ్వాలి అని అడిగితే త్రికరణ శుద్ధిగా చెబుతున్నానమ్మా. నాకు ఈ ప్రోగ్రాం చూసేటువంటి వాళ్ళు చాలామంది ఎలాగో నావి వాచ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళకు తెలుసు. నేను ఇదే చెప్తా. ఈరోజు నేను కొత్తగా మీరు అడిగినారని నేను చెప్పటం లేదు, మీరు ఏదో అడిగారు కాబట్టి అట్లా అని కాదు. నేను పిఏ అనేటువంటి అతన్ని కూడా నేను పెట్టుకోలేదు. ఎందుకు? ఒక పర్సనల్ అసిస్టెంట్ని పెట్టుకుంటే గురువు గారితో నేను అడిగి చెప్తానండి, కన్సల్ట్ కండి అంటే కన్సల్టేషన్ ఫీజు అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫీజు ఎంత, ఇగో ఇంత కడితేనే చూస్తారు. నేను ఆ ఫీజు పెట్టుకొని ఎక్కువ పెట్టుకోవాలి ఇంత అని నిర్దిష్టంగా ఎట్లా పెట్టాల్సి వస్తుంది, ఎప్పుడు పెట్టాల్సి వస్తుంది? ఆ పిఏకు నేను జీతం ఇవ్వాలి కదా వచ్చినప్పుడు. అవును, వాళ్ళు ఊరికే ఉండరు కదా, వాళ్ళు ఊరికే రారు కదా. ఆ చేసేదేదో నేనే స్వయంగా చేశాను అనుకోండి, నేను తీసినా అనుకోండి ఫోను, అదేదో డైరెక్ట్గా నాకే చెప్తారు కదా వాళ్ళు. మేము గురువుగారితోనే మాట్లాడినాము, మాకు తృప్తి అయింది అనేటువంటి ఆనందం వాళ్లకు కలుగుతుంది. పెద్దగా ఆనందం కలగడానికి నేను మహానుభావుణ్ణి ఇంకోటి అని కాదు. అక్కడ ఎవరికి వాళ్ళు నేనే మహానుభావుణ్ణి అనుకుంటే కుదరదు. ఏదైనా మన వ్యక్తిత్వం అనేటువంటిది భగవంతుడు నిర్ణయించాల్సినటువంటిది తల్లి. అందుకని నా వంతు సమాజంలో నేను ఎంతమందికి మేలు చేసినా సంతోషమే కదా అనే భావనతో అలాంటివి ఇంతిస్తేనే అని పెట్టుకోకుండా వాళ్ళు ఏది ఇచ్చినా జాతకం అంటే తప్పకుండా చెప్తానమ్మా. అది కూడా ఏదో ఇన్ని రోజులు అన్ని రోజులు ఇగో వారం ఆగి చేయండి, నేను వారం బిజీ ఉన్నా, ఇవన్నీ ఇట్లాంటి మాటలన్నీ ఆకలి ఉన్నప్పుడు అన్నం పెట్టినవాడు, దప్పిక కొన్నప్పుడు ఒక గ్లాసు మజ్జిగో మంచినీళ్ళు ఇచ్చినవాడు మహనీయుడు. అడిగితే నాయన ఒక్క 10 నిమిషాలు తెస్తున్నా అంటే సరేలే అనుకుంటాడు. అంతేగాని ఉండు నాయన సాయంత్రం వరకు నీకు పెడతానంటే దప్పికైన వాడు సాయంత్రం వరకు ఎందుకుంటాడు? అంతే కదమ్మా. అందుకని అలా నాకు ఎవ్వరు అడిగినా సహజముగా ఒక్క అరగంట సమయం మాత్రమే తీసుకొని చెప్తాను అని చెప్తా. అలాగే చెప్తున్నాను తల్లి. అందరి సంగతులు అంటే మనకు తెలియదు, ఎందుకంటే నేను మిగతా వాళ్ళు ఏం చెప్తున్నా చూసుకొని చెప్పేటువంటి విధానం కాదు కాబట్టి ఏ శాస్త్రంలోనూ ఇంత ఇస్తేనే చెప్పండి లేకపోతే లేదనేది కూడా ఎక్కడా లేదు మనం చదువుకున్న వాటిల్లో. అందువల్ల మనం నా వరకు నేను పెట్టుకున్నటువంటి నియమము ఇది యథార్థముగా నేను కెమెరా ఆన్లో ఉండినా ఆఫ్లో ఉండినా నేను చేసేది అదే చెప్తున్నాను యావత్ ప్రజానీకానికి కూడా. అంటే ఈ డబ్బులు తీసుకునే విధానం ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులో పడేయడం ఒకటైతే, ఇదంతా ఏం లేదు వాళ్ళ బతుకుదెరువు కోసం అంతా ఆటలు ఆడుతున్నారు అని ఇవన్నీ మూఢనమ్మకాలు అనే ఒక ధోరణిలోకి వెళ్ళిపోయే విధానం కూడా ఎక్కువగా ఏర్పడుతుందని చెప్పొచ్చు గురుగారు కదా? అవును, వాస్తవమే. ఎందుకంటే మనము భయపెట్టే విధానం అలా ఉంటున్నది. ఏమ్మా ఇప్పుడు ఎన్ని అమావాస్యలు పోలేదు, ఎన్ని మన ఇప్పుడు ఈ గ్రహణాలు పోలేదు, ఈ గ్రహణం ఈ చెడుపు చేస్తుంది ఆ చెడుపు చేస్తుంది అని మన ఊరికే భయాలు నేర్పిస్తే ఎట్లా సమాజానికి? ఉండొచ్చు కొన్ని రాసులు కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు రోడ్డు బాగలేదు డైవర్షన్ అని పెడతారు, అంటే డైవర్షన్ రిపేర్ జరుగుతుంది జాగ్రత్తగా వెళ్ళండి అని అర్థం. అంతేగాని ఇంకా మీరు ప్రమాదంలో కూడా గుద్దలు పడిపోతారు అయిపోయింది మీ కారు ఎనిక్కిపోదు అని దాని అర్థం కాదు. అంతే కదా. ఇప్పుడు ఏదైనా వర్క్ జరుగుతూ ఉంటే ఇక్కడ వర్క్ ప్రోగ్రెస్లో పెట్టేసి డైవర్షన్ ఇది చేస్తారు. అంతే నానే ఇట్లా చేసుకోండి, ఈ రాసుల వాళ్ళు ఇది పాటించుకోండి మేలు జరుగుతుందని సున్నితముగా అది చెప్పడం అనేటువంటిది పద్ధతి ఉండాలి. అయిపోయింది ఇంకా మీకు జీవితము అట్లా అంటే ఎవరి జీవితాలు ఎవరు నిలబెట్టగలుగుతున్నారమ్మా? అట్లా కాదు. మనము ఎంతవరకు ఒక పద్ధతి ప్రకారంగా చెప్పి అందులో ఉండేటువంటి సాధక బాధకాలు చెప్పి ఆ వ్యక్తికి ఉపశమనము కలిగించడం మన ధర్మం, నిజాయితీ వైపు నడిపించడం. మనం కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా జరుగుతాయి పూజల్లో, తప్పు చేస్తే తప్పు జరుగుతాయి. మనం డబ్బుకే చేస్తే డబ్బు వరకే ఉంటుంది. నిజంగా ఎదుటి వ్యక్తికి మేలు జరగాలి అని చేసినప్పుడు నిజంగా మేలు జరుగుతుంది. అందుకని అమ్మ డబ్బు మీద ఎక్కువ ఆశతో చేయడం అనేటువంటిది ఎప్పటికీ మంచిది కాదు. ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అందుకని
అది చూసుకొని జాగ్రత్తగా చేయాల్సినటువంటి విధానము. నా వరకు నేనైతే వాళ్లకు తృప్తి కలిగినంత, వాళ్ళ ఇష్టం వాళ్ళకు చేతనైనంత ఇస్తే, మీ ఇష్టం అమ్మ, మీరు ఏది ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తే అప్పుడు వాళ్ళు సహృదయతతో గురువుగారు నేను ఇస్తున్నా అని ఇచ్చేది వేరు, నువ్వు ఇస్తున్నప్పుడు నేను తీసుకోవడం వేరు, నేను అడిగి తీసుకోవటం వేరు. ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది. అది పాటిస్తూ ఉంటా అమ్మవారి దయ వలన, తల్లిదండ్రులు చేసిన పుణ్యం వలన నేను అదే నమ్మకం పెట్టుకున్నాను తల్లి. నిజంగా చాలా చక్కటి ఆలోచన, దాన్ని మీరు ఆచరిస్తున్నారు కూడా గురుగారు. అంటే కొన్ని సందర్భాల్లో ఎదుటివారి పరిస్థితులని తెలుసుకొని మసులుకోవడమే గొప్పతనం అంటారు కదా, అది మీరు ఆచరిస్తున్నారు ఒక రకంగా. అమ్మవారి దయ తల్లి, అంతే. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి